2025 నాటికి మన దేశంలో ఉన్న మొత్తం న్యాయస్థానాలన్నిటిలో కలిపి ఎన్ని పెండింగ్ కేసులున్నాయో తెలుసా? 1000 కాదు, 2000 కాదు. ఏకంగా 5,26,00,000 పెండింగ్ కేసులున్నాయి. దీనిలో సుప్రీంకోర్టులో 81,000 కేసులు, హైకోర్టులో 63,00,000 కేసులు, లోవర్ కోర్ట్స్ అంటే డిస్టిక్ కోర్టులలో 4,62,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే వీటిలో 1,80,000 కేసులు 30 సంవత్సరాల క్రితం నుండి పెండింగ్లో ఉన్నాయి. అలాగే 50 లక్షల కేసులు 10 సంవత్సరాల క్రితం నుండి పెండింగ్లో ఉన్నాయి. దీనికి కారణం సరిపడినంత మంది జడ్జిలు లేకపోవడమే. లా కమిషన్ ప్రకారం ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జిలు ఉండాలి. కానీ ఇప్పుడు కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. అంతేకాదు, యావరేజ్గా ఒక కేసు సాల్వ్ అవ్వడానికి సుప్రీంకోర్టులో 1 నుండి 5 సంవత్సరాల సమయం పడుతుందట. అదే హైకోర్టులో 5 నుండి 15 సంవత్సరాలు, డిస్టిక్ కోర్టులలో 3 నుండి 10 సంవత్సరాల సమయం పడుతుందట. ఆ కేసు ఎంత కష్టంగా ఉంది, అప్పీల్ సంఖ్యను బట్టి ఈ టైం మారుతూ ఉంటుంది. లా కమిషన్ వాళ్ళ అంచనా ప్రకారం జడ్జిల సంఖ్య ఎలాగే ఉంటూ ఇదే స్పీడ్లో కంటిన్యూ అయితే ఇప్పుడు ఉన్న పెండింగ్ కేసులన్నీ క్లియర్ అవ్వడానికి దాదాపుగా 464 సంవత్సరాల సమయం పడుతుందట. మనం ఆకలితో ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ కాకుండా వేరే ఐటెం సర్వ్ చేస్తే మనకు వెంటనే కోపం వస్తుంది కదా. కానీ జపాన్లోని టోక్యోలో ద రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్ అనే హోటల్ ఉంది. ఈ హోటల్లో మనం ఆర్డర్ ఇచ్చిన ఐటెం కాకుండా వేరే డిష్ని సర్వ్ చేస్తారు. దానికి కారణం ఈ హోటల్లో సర్వ్ చేసే వెయిటర్స్ అంతా కూడా డిమెన్షియా అనే వ్యాధితో బాధపడే పేషెంట్లు. డిమెన్షియా అంటే వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో బ్రెయిన్ కండిషన్ డ్యామేజ్ అయిపోతుంది. సో వాళ్ళు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని కూడా సరిగ్గా చేసుకోలేరు. అలాగే మెమరీ లాస్ అవుతుంది. సో వాళ్ళకి ఏది సరిగ్గా గుర్తుండదు. అలాంటి వాళ్ళందరూ ఈ హోటల్లో సర్వర్లుగా ఉంటారు. సో మనం ఏదైతే ఫుడ్ ఐటెం తీసుకురమని వాళ్ళకి చెప్తామో అది మర్చిపోయి వేరే ఐటెం తీసుకువస్తారు. మనం ఆర్డర్ ఇచ్చిన ఐటెం కాకుండా ఏ ఫుడ్ ఐటెం వస్తుందో కూడా మనం గెస్ చేయలేం. అలా ఈ హోటల్లో దాదాపుగా 37% ఆర్డర్లు తప్పుగా సర్వ్ చేస్తారట. రాంగ్ ఐటెం తీసుకొచ్చినా సరే ఇక్కడికి వచ్చే కస్టమర్లు హ్యాపీగానే ఆ ఐటమ్స్ ని తీసుకుంటారట. ఇదంతా ఎందుకంటే జపాన్ దేశపు జనాభాలో 28% జనాభా 65 సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు. సో వాళ్ళకి డెమెన్షియా వ్యాధి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇలా ప్లాన్ చేశారు. ఒక మనిషి గుండె ఒకసారి కొట్టుకున్నప్పుడు అంటే ఒక బీట్కి సుమారుగా 70 మిల్లీలీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. ఆ అమౌంట్నే స్ట్రోక్ వాల్యూమ్ అని కూడా అంటారు. అదే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జీవి అయిన నీలితిమింగలం గుండె ఒక బీట్కి సుమారుగా 220 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. అంటే ఒక బాత్ టబ్ పూర్తిగా నిండిపోవడానికి సరిపడా బ్లడ్ని ఒక బీట్లో పంపు చేస్తుంది. దాని గుండె అంత పెద్దగా ఉంటుంది. అలాగే నీలితిమింగలం హార్ట్ బీట్ కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందట. అంతేకాదు, మొత్తం జంతు ప్రపంచంలో అతిపెద్ద సౌండ్ చేసే జీవి కూడా నీలితిమింగలమే. నీలితిమింగలం అరుపు దాదాపుగా 188 డెసిబిల్స్ వరకు ఉంటుంది. ఆ సౌండ్ సముద్రంలో 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే తిమింగలాలు కూడా వినగలవు. మన భూమికి సుమారుగా 1600 కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో కాస్మిక్ ఈవెంట్ హొరైజన్ అనే ఒక బౌండరీ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మన భూమి నుండి అక్కడి వరకు వెళ్ళగలిగితే మళ్ళీ ఇక వాళ్ళు మన భూమిని ఎప్పటికీ చేరుకోలేరు. చివరికి లైట్ స్పీడ్ వేగంతో మన భూమి వైపుకు ప్రయాణించినా సరే. ఎందుకంటే ఈ యూనివర్స్ అంతా కూడా డార్క్ ఎనర్జీ అనే ఒక మిస్టీరియస్ ఫోర్స్తో నిండిపోయి ఉంటుంది. ఈ డార్క్ ఎనర్జీ వల్ల ఈ స్పేస్ అనేది అన్ని వైపులకు చాలా వేగంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే అన్ని వైపులకు విస్తరిస్తూ పెరిగిపోతుంది. అందుకే ఒకవేళ ఎవరైనా భూమి నుండి 1600 కోట్ల లైట్ ఇయర్స్ దూరంలోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయినా సరే ఇలా స్పేస్ ఎక్స్పాండ్ అయిపోతూ ఆ డిస్టెన్స్ పెరిగిపోతూ ఉండడం వల్ల వాళ్ళెప్పటికీ భూమిని చేరుకోలేరు. అందుకే ఆ పాయింట్ని కాస్మిక్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని కూడా అంటారు. సో ఈ బౌండరీకి బయట నుండి ఏదైనా సిగ్నల్ కానీ లైట్ కానీ రిలీజ్ అయినా అది ఎప్పటికీ మన భూమి చేస్తారు. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళిపోతే నాన్ స్టిక్ ప్యాన్లు వండడానికి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇప్పుడు ప్రతి ఒక్కరూ వీటిని వాడుతున్నారు. ఇవన్నీ కూడా టెఫ్లాన్ అనే మెటీరియల్తో కోటింగ్ చేయబడి ఉంటుంది. ఈ నాన్ స్టిక్ ప్యాన్కి ఏదైనా స్క్రాచ్ పడినా అంటే మనం వాడే కొద్దీ ఏదైనా ఒక గీత పడినా దాని నుండి సుమారుగా 9,000 ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. అది కూడా వండిన ప్రతిసారి. అదే స్క్రాచ్ కాకుండా కోటింగ్ ఎక్కడైనా డ్యామేజ్ అయ్యి ఒక చిన్న పార్ట్ ఊడిపోతే అలాంటి ప్యాన్ మీద వండిన ప్రతిసారి దాని నుండి సుమారుగా 23 లక్షల పార్టికల్స్ రిలీజ్ అవుతాయట. ఇవి మనకు తెలియకుండానే ఫుడ్లో కలిసిపోయి మన బాడీలోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుండి బ్లడ్, లంగ్స్, హార్ట్, లివర్ అండ్ కిడ్నీ వంటి భాగాలకు చేరుకుని ఫ్యూచర్లో ఎన్నో హెల్త్ ఇష్యూస్కి కారణమవుతుంది. అందుకే వీటికి ఆల్టర్నేటివ్గా సిరామిక్, క్లే అండ్ క్యాస్ట్ ఐరన్తో చేసిన పాత్రలు వాడడం మంచిది. ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ వాడడం తప్పనిసరి అనుకున్నప్పుడు అవి స్క్రాచ్లు ఉన్న డ్యామేజ్ అయినా వెంటనే మార్చాలి తప్ప ఎక్కువ కాలం వాడకూడదు. అలాగే వీటిని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్స్ యూజ్ చేయకండి. వీటి వల్ల ఎక్కువ స్క్రాచ్లు పడతాయి. అలాగే హై హీట్లో కూడా ఈ నాన్ స్టిక్ ప్యాన్ వాడకూడదు. దానివల్ల ఆ లేయర్ ఈజీగా డ్యామేజ్ అయిపోతుంది. వంట వండినప్పుడు 170 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా టెంపరేచర్ పెరిగినప్పుడు దీని నుండి విషపూరితమైన పొగలు వస్తాయని, అవి పీల్చితే శ్వాస సంబంధ వ్యాధులు, థైరాయిడ్,
ఈవెన్ క్యాన్సర్ కూడా రావచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR ఒక వార్నింగ్ కూడా ఇష్యూ చేసింది. కాబట్టి జాగ్రత్త పడడం మంచిది. చెస్లో గ్రాండ్ మాస్టర్ అవ్వడం అంటే అది సాధారణ విషయం కాదు. అలాంటిది ప్రస్తుతం మన ఇండియాలో 85 మంది చెస్ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. అయితే ఈ 85 మందిలో 21 మంది కేవలం ఒకే స్కూల్ నుండి వచ్చారు. అదే తమిళనాడులో ఉన్న వేలమ్మల్ స్కూల్. అంటే ప్రతి నలుగురిలో ఒక గ్రాండ్ మాస్టర్ ఈ స్కూల్ నుండి వచ్చినట్లే. అందుకే ఈ స్కూల్ని ఇండియాస్ చెస్ ఫ్యాక్టరీ అని కూడా అంటారు. ప్రముఖ చెస్ ప్లేయర్స్ అయినటువంటి గుకేష్, ప్రజ్ఞానంద కూడా ఈ స్కూల్ నుండి వచ్చినవారే. అన్ని స్కూల్లాగా ఈ స్కూల్లో కేవలం చదువు మీద మాత్రమే కాకుండా స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ట్రైనింగ్ కోసం టాప్ కోచ్లను తీసుకుంటారు. స్టూడెంట్స్కి గేమ్స్ ఆడడానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం, గెలిచిన వారికి భారీగా క్యాష్ ప్రైజ్లు ఇవ్వడం, ఇలా అందరినీ ఎంకరేజ్ చేస్తారు. ఈ స్కూల్ ఎంతలా సపోర్ట్ చేస్తుందంటే ప్రస్తుతం వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన గుకేష్ ఒక టోర్నమెంట్కి ప్రిపేర్ అవ్వడానికి ఒక సూపర్ కంప్యూటర్ అవసరమైంది. ఆ కంప్యూటర్ కాస్ట్ సుమారుగా 17 లక్షలు ఉంటుంది. సో ఆ కంప్యూటర్ని కొనడానికి హెల్ప్ చేయమని ఆ స్కూల్ని అడిగితే జస్ట్ 2 డేస్లో 17 lakhs అరేంజ్ చేసిందట. అంతగా సపోర్ట్ చేయడం వల్లే ఇంతమంది గ్రాండ్ మాస్టర్లు ఆ స్కూల్ నుండి వచ్చారు. అలాగే ఫ్యూచర్లో మరింత మంది రెడీగా ఉన్నారు. సో ప్రతి స్కూల్ కూడా ఈ స్కూల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కేవలం మార్కులు, ర్యాంకుల కోసమే కాకుండా స్పోర్ట్స్లో కూడా పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. నార్మల్ టైంలో కన్నా రాత్రిపూట చంద్రుడు ఎగ్జాక్ట్గా మన పైన ఉన్నప్పుడు, అంటే డైరెక్ట్గా మన తలపైన ఉన్నప్పుడు మన బరువు కొంచెం తగ్గిపోతుంది. ఒకవేళ మన వెయిట్ 70 kgs అనుకుంటే చంద్రుడు మన పైన ఉన్నప్పుడు సుమారుగా 34 గ్రాముల బరువు తగ్గిపోతాం. అదే మీరు 100 kgల బరువు అనుకుంటే దాదాపుగా 48 గ్రాముల వెయిట్ తగ్గుతారు. ఎందుకంటే చంద్రుడు ఎగ్జాక్ట్గా మన పైన ఉన్నప్పుడు చంద్రుడి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కొంచెం ఎక్కువగా పనిచేసి మనల్ని పైకి లాగుతుంది, అంటే అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల మన బరువు కొంచెం తగ్గుతుంది. ఎక్కడో 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి గ్రావిటీ కూడా భూమి మీద ఉన్న మన మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చాలా వీక్గా ఉంటుంది, అయినా సరే ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. అంతెందుకు, చంద్రుడి గ్రావిటీ సముద్రాల్లోని వాటర్ని అట్రాక్ట్ చేయడం వల్లే టైడల్ ఫోర్సెస్ క్రియేట్ అయ్యి రాత్రిపూట సముద్రాలలో పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. స్ప్రింగ్ సీజన్ అంటే వసంత ఋతువు వింటర్కి సమ్మర్కి మధ్యలో సుమారుగా ఫిబ్రవరి మధ్య నుండి సమ్మర్ స్టార్టింగ్ వరకు ఉంటుంది. నార్మల్గా ఈ టైంలో కొత్తగా పువ్వులు పూయడం, చెట్లకు కూడా కొత్త ఆకులు రావడం చూస్తుంటాం. అయితే మిగిలిన కాలాలతో పోల్చితే స్ప్రింగ్ సీజన్లో చిన్నపిల్లలు వేగంగా పెరుగుతారట. ముఖ్యంగా హైట్ బాగా పెరుగుతారని ఒక స్టడీలో తేలింది. ఎందుకంటే ఈ వసంతకాలంలో డే టైం ఎక్కువగా ఉంటుంది. సో సన్లైట్ ఎక్స్పోజర్ బాగా ఉంటుంది, కాబట్టి బోన్స్ కూడా బాగా పెరుగుతాయి. అలాగే పిల్లల బాడీలో ఉండే గ్రోత్ హార్మోన్స్ కూడా సీజన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ వసంతకాలంలో హార్మోన్స్ అన్ని రెగ్యులేట్ అవుతాయట. అలాగే ఈ స్ప్రింగ్ సీజన్లో ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల పెరుగుదలకు కావలసిన పోషకాలు బాగా అందుతాయి. ఈ కారణాల వల్ల స్ప్రింగ్ సీజన్లో పిల్లలు వేగంగా పెరుగుతారు. ఇక్కడ చూస్తున్న ఇతని పేరు టిమ్ స్టార్మ్స్. ఇతను తన నోటితో చేసే కొన్ని సౌండ్లను మన చెవులు డిటెక్ట్ చేయలేవు, అంటే మనకు వినిపించవు, కానీ ఏనుగులకు వినిపిస్తాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనందరికీ తెలుసు, మనం కేవలం 20 హెడ్జెస్ నుండి 20,000 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ మధ్యలో ఉండే శబ్దాలను మాత్రమే వినగలం. 20 హెడ్జెస్ కన్నా తక్కువ కానీ, అలాగే 20,000 హెడ్జెస్ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్లు మనకు వినిపించవు, కానీ వేరే జంతువులకు అవి వినిపిస్తాయి. సాధారణంగా మనం మాట్లాడినప్పుడు వచ్చే వాయిస్ ఫ్రీక్వెన్సీ ఈ రేంజ్ మధ్యలోనే ఉంటుంది. మగవాళ్ళ వాయిస్ అయితే 90 to 155 హెడ్జెస్ వరకు ఉంటుంది. అదే ఆడవాళ్ళ వాయిస్ అయితే 165 to 255 హెడ్జెస్ వరకు ఉంటుంది. కానీ మనం ముందు చెప్పుకున్న ఈ టిమ్ వాయిస్ ప్రపంచంలోని డీపెస్ట్ వాయిస్. ఇతను నోటితో చేసే కొన్ని సౌండ్లను మనం వినలేము, కానీ ఏనుగులు వినగలవు. ఎందుకంటే ఏనుగులు 20 హెడ్జెస్ కన్నా తక్కువ సౌండ్స్ని కూడా వినగలవు. అతని వాయిస్ ఎంత డీప్గా ఉంటుందంటే మగవారి వాయిస్ ఫ్రీక్వెన్సీ 90 to 155 హెడ్జెస్ వరకు ఉంటుందని చెప్పుకున్నాం కదా, కానీ ఇతని వాకల్ నోట్స్ 0.189 హెడ్జెస్ వరకు వెళ్తుంది. ఒకసారి మీరు కూడా అతని వాయిస్ వినండి. మనం కొంతవరకే అతని వాయిస్ వినగలం, తర్వాత సౌండ్ మనకు వినిపించదు. వైడెస్ట్ వాకల్ రేంజ్ ఉన్న మనిషిగా, డీపెస్ట్ వాయిస్ ఆన్ ద ఎర్త్గా ఇతనికి గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది.